హే బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు హేమ హంగామాలో ఇది అంటే ఎప్పుడో ఎర్లీగా చేయాలి, బట్ వాస్తవానికి చాలా చాలా వీడియోస్ నడుస్తూనే ఉన్నాయి ఇతని గురించి. అండ్ మెయిన్ థింగ్ చైల్డ్ అబ్యూస్ గురించి గత 4 రోజులుగా మనం ఎన్నో వీడియోలు చూస్తూనే ఉన్నాం. అండ్ ఇలా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అన్నది వెలుగులోకి తీసుకొచ్చింది అయితే మన సాయిధరం తేజ్ అని చెప్పాలి. ఆయన ట్వీట్ చేయంగానే మన డిప్యూటీ సీఎం గారు కానీ, అటు సూపరింటెండెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం. దాని తర్వాత వెంటనే మన సినీ సెలబ్రిటీస్ అయినటువంటి అడవిశేష్ కానీ, కార్తికేయ కానీ, విశ్వక్సేన్ కానీ, మన మంచు మనోజ్ కానీ, ఇలా వీళ్ళందరూ కూడా వెంటనే దీనిపైన స్పందించడం. ఈ డార్క్ కామెడీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చాలా చెప్పుకుంటున్నాం, ప్రణీత్ ఎవరైతే ఉన్నారో అతను గత కొన్ని రోజుల నుంచే కాదండి, చాలా రోజుల నుంచి ఈ డార్క్ కామెడీ అన్నది, ఈ డార్క్ వైప్ ఆఫ్ థింగ్స్ అన్నవి వీడియోస్ చేస్తూ ఎంతో మందిని ట్రోల్స్ చేస్తూ, దాంట్లో ఒక అడల్ట్ థింగ్స్ని, ప్రతి సెన్సిబుల్ మ్యాటర్లో కూడా ఒక అడల్ట్ థింగ్స్ని చేస్తూ చాలా విషయాలు అయితే జరిగిపోతూ ఉన్నాయి గత 4 రోజుల్లో. ఇదంతా రియలైజ్ అయ్యి అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏదైతే జరిగిందో అది లైన్ దాటి జరిగింది కామెడీ, దానికైతే క్షమించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ నాన్నల దగ్గర దాకా వెళ్తున్నారు, మేబీ నేను మంచి కొడుకు కాకపోవచ్చేమో, వాళ్ళు మాత్రం మంచి కన్నతండ్రులే అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇలా చాలా జరుగుతున్నాయి. అంతేకాదు ఇంకొక పర్సన్ కూడా దానికి సంబంధించి వీడియో పెట్టడం కూడా జరిగింది. యాక్చువల్లీ నేను అందులో ఏం మాట అనలేదు, బట్ నేను అందులో ఉండి వాళ్ళని ఆపలేదు కాబట్టి నా తప్పు కూడా ఉంది అని అనుకుంటున్నాను. నేను నన్ను సెక్షువల్ ఎడిట్ అని అంటున్నారు, చైల్డ్ అబ్యూస్ చేసే పర్సన్ అని అంటున్నారు. మాకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఎవర్ దే డిడ్ ఈజ్ రాంగ్. ఇలా చాలా మంది అయితే చేస్తున్నారండి. ఈరోజు బయటపడ్డాడు. బయటపడకుండా ఇలా అసభ్యకరమైన కమెంట్స్ చేస్తూ, ఎంతోమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ ఎంతో అసభ్యకరమైన కమెంట్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి తొందరలోనే తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి లైక్ ఒక వెరీ స్ట్రాంగ్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికి సంబంధించి మంచు లక్ష్మి గారు కూడా రీసెంట్గా స్పందించడం జరిగింది. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఊరేసేయాలి అని చెప్పి ఆవిడ కొన్ని కమెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు ఈ ప్రణీత్ గురించి? అండ్ వీళ్ళు చేసిందైతే రియల్గానే ఇట్స్ అ వెరీ ఫాల్స్ స్టేట్మెంట్. దీనివల్ల ఎంతోమంది లైక్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ని ఎంతో అన్యోన్యంగా ఉండేదాన్ని కూడా చీడ పురుగుల్లాగా స్పాయిల్ చేస్తారు. అంతేకాదు దీనికి సంబంధించి మన హరోంహర హీరో ఎవరైతే ఉన్నారో ఆయన సుధీర్ బాబు గారు, ఆయన కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే నేను ఎక్కువగా సోషల్ మీడియా వాడను, కానీ ఏదైతే ఈ ప్రణీత్ విషయం జరిగిందో అది చూసిన తర్వాత ఇలాంటి చీడ పురుగున మేము మా సినిమాలో పెట్టుకున్నాం, ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పర్సన్ అని చెప్పేసి, మీరైతే మమ్మల్ని క్షమిస్తారు అని ఆశిస్తున్నాము. ఇలాంటి వేస్ట్ ఫెలోని మేము సినిమాలో పెట్టుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన కూడా కమెంట్ చేయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం అయితే ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.